రీసెంట్గా మీరు F3 చేస్తున్నారు. అవును. మీరు చాలామంది ఇమిటేషన్ కూడా చాలా బాగా చేస్తారని విన్నాను. అంటే 2-3 చూసాను ఇమిటేషన్ చేస్తుంటారని. అనిల్ రావిపూడి గారిని ఇమిటేట్ చేసేవారట కదా సెట్లో. అలా అనిల్ ఏం లేదు. అనిల్ మామూలుగా మాడుతుంటాను, సురేష్ నువ్వు బయలుదేరి నువ్వు అర్జెంట్కి వెళ్ళి చేసుకుని వచ్చావు అనుకో, ఏం చేద్దాం, ఓ మంచి నువ్వేం చేస్తావు అంటే అటు నుంచి కాకుండా ఇటు నుంచి వచ్చేసి ఈ డైలీ ఇటు చెప్పేసి నువ్వు అటు పారిపో అంటాడు. ఇది ఎలా అంతే. అతను మాట్లాడే విధానం కొంచెం ఒక చిన్న స్లో నుంచి అలా అలా ఉంటుంది. ఓకే, అంతే. ఇమిటేషన్ లాగా వాయిస్ ఇమిటేషన్లో ఏం లేవు. బాగా అయితే అన్న చిన్నగా త్రివిక్రమ్ ఉండే తనదే కొంచెం తనలా మాడుతుంటాడు. ఇప్పుడు ఏదైనా విషయం చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ముందున్నారు, ఆయన ఏదైనా విషయం చెప్పాలి. చూడండి సుధీర్ గారు, 2 విషయాలు ప్రపంచంలో మనం గెలుచుకునే విషయాలు కొన్ని ఉంటాయి, ఓడిపోయే విషయాలు కొన్ని ఉంటాయి. గెలుచుకున్నప్పుడు ఆనందపడిపోయి ఓడిపోయాం కదని బాధపడిపోతే జీవితం ముందుకెళ్ళదు సార్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీలాంటి యంగ్స్టర్స్ ఎక్కువగా ఎక్కడ తప్పు చేస్తున్నారంటే మాట్లాడుతూ ఉంటాడు ఆయన, ఫ్లో వెళ్ళిపోతుంటుంది అలాగే. ఇదే ఇంతే సేమ్ ఇంచుమించు నా వాయిస్ తేడా ఉంటుంది కానీ ఇలా మాట్లాడతాడు. సురేష్ నువ్వు తీసుకుని వచ్చారు నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటానంటే నువ్వు నాకు ఎప్పుడు చెప్పకపోయినా కానీ నువ్వు ట్రై చేసి టీవీల్లో ఇవాళ యాంకర్గా వచ్చి ఇలా చేసి ఇప్పుడు నువ్వు నీకువే కట్టుకున్నావు, ఇతను జెమిని సురేష్ కదా అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే లైఫ్లో మనం ముందుకు వెళ్ళడానికి చేసుకుంటున్న ప్రయత్నాల్లో విజయాలు సాధించడం. ఈ విజయాల వెనక ఏం కష్టం ఉంది, ఏముంది వాళ్ళకి అక్కర్లేకపోయినా నేను విజయం వైపు నడిపిస్తారు. యువర్ ఏ సక్సెస్ఫుల్ యాక్టర్ ఇలా ఉంటుంది. అలాంటివి చేస్తావేమో కానీ ద డిక్షను లేకపోతే ఆ మాడ్యులేషన్స్ అవి సరదాగా చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరన్నా మాట్లాడుతుంది. శ్రీనివాట్లి గారు ఉన్నారనుకోండి, సార్ అది ఆ డైలాగ్ అలా చెప్పి ఏ డైలాగు ఇది అదా బాగుంది చూడే చెప్పి బాగుంది అలా చెప్పేసి ఇలా ఉంటుంది. కానీ ఫస్ట్ ఇది అంటాడు. ఏదో ఆ చిన్న అది తప్ప మనకంతా. కాలేజీలో వేసినప్పుడు బెస్ట్ యాక్టర్, థియేటర్ ఆర్ట్స్ చేశాను నేను యాక్టింగ్కి సంబంధించి. మా దీక్షిత్ మాస్టర్ మహానుభావులు ఎక్కడ ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నప్పుడు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాంకర్. ఇప్పుడు ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి, మీ మనసుల నుంచి, మీ గుండెల్లోంచి, మీ కళ్ళల్లోంచి నన్ను గుర్తించి అబ్బా చేసేది అని అనిపించుకోవాలి. అదంత ఈజీ కాదు. ఆ ప్రయత్నంలో